ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రాచీన కాలం నుండి కొన్ని రకాల మొక్కల చెట్లు వస్తువులు మానవ జీవితాలను ప్రభావితం చేస్తాయని, వాటి వలన మనకు కలిగే లాభాలను సైతం మనం గుర్తించలేకపోతున్నామని సిద్ధాంతులు చెబుతున్నారు. కొన్ని రకాల చెట్లు, కొన్ని రకాల మొక్కలు, జంతువులు మన చుట్టూ పరిసరాలలో ఉండడం వలన మనకు తెలియకుండానే వాటి నుండి పాజిటివ్ పవర్ ఉంటుందని చెబుతున్నారు. వాటి వల్ల మానవ జీవితంలో కొన్ని మార్పులు కలగవచ్చని, అందువలన మన ఇంటి పరిసరాలలో కొన్ని రకాల మొక్కలను నాటడం ఎంతో మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా వాటిని ప్రతిరోజు ఉదయమే మనను చూడడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొని ఉంటుందని, ఏది అనుకుంటే ఆ పనులు వేగంగా పూర్తి అవుతాయని సిద్ధాంతులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దుష్టశక్తుల బారి నుండి కాపాడుకోవడానికి ఇంటి ముందు కానీ, కాంపౌండ్లో కానీ తెల్ల జిల్లేడు మొక్క పెంచితే ఐశ్వర్యవంతులవుతారని సిద్ధాంతులు చెబుతున్నారు. ఇంటి ముందు తెల్ల జిల్లేడు మొక్కను పెంచడం వల్ల ఇంటికి సంపద వస్తుందని, దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని నమ్మకం. ఆ నివసించే వారికి మంత్ర విద్య చేతబడి లేదా ఇతర దుష్టశక్తుల వల్ల ఎటువంటి హాని జరగదని, తెల్ల జిల్లేడు శివునికి శుభప్రదమని చెబుతారు. ఇంటి ముందు తెల్ల జిల్లేడు మొక్కను ఉంచడం, దీని పెరుగుదల ఇంట్లో శ్రేయస్సును తెస్తుందట. 9 గ్రహాలలో తెల్ల జిల్లేడు మొక్క సూర్య భగవాని లక్షణాలను కలిగి ఉన్న మొక్క. తెల్ల జిల్లేడు అదృష్టం, సంపద ఉన్న ప్రదేశాలలో బాగా పెరుగుతాయి. కాబట్టి ఆ మొక్క ఇంటి ముందు బాగా పెరిగితే ఇది ఇంటికి కూడా అదే అదృష్టాన్ని తెస్తుందని చెబుతున్నారు.